విమానాలు టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షులు ఢీకొనడం, ఇలాంటి ఘటనల్లో విమానాలు పేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. విమాన సేఫ్టీపై ఎయిర్లైన్స్, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. ఒక విమానం టేకాఫ్ అయినప్పుడు లేదా ల్యాండ్ అయినప్పుడు భూమికి దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న పక్షులు విమానంతో ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక చిన్న పక్షి అంత పెద్ద విమానాన్ని ఢీకొంటే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా? మహా అయితే పక్షి చనిపోతుంది, అంత పెద్ద విమానానికి ఏం కాదని అనుకుంటే పొరపాటే. కొన్ని సందర్భాల్లో ఈ చిన్న పక్షే వందల మంది మరణానికి కారణం కూడా అయ్యింది. వాస్తవానికి ఒక విమానం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఎగిరినప్పుడు ఒక చిన్న వస్తువు తగిలినా విమానం పేలిపోవచ్చు. చాలాసార్లు ఒక పక్షి విమానం మధ్య ఢీకొన్నప్పుడు విమానం యొక్క విండ్షీల్డ్ విరిగిపోతుంది. అంతేకాదు పైలట్ కూడా గాయపడతాడు. పక్షి విమానం ఇంజిన్లోకి ప్రవేశిస్తే బ్లేడ్లు విరిగిపోవచ్చు, మంటలు అంటుకోవచ్చు, ఇంజిన్ కూడా ఆగిపోవచ్చు. దీంతో విమానం సెకండ్లలో పేలిపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు టేకాఫ్ అయ్యే ముందు విమానం పూర్తి సామర్థ్యం, బలాన్ని పరీక్షిస్తాయి. పక్షి ఢీకొంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ టెస్ట్ చేస్తారు. అందుకే విమానం టేకాఫ్ అయ్యే ముందు కోళ్లను ఇంజిన్లోకి విసిరేస్తారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఇంజిన్ను పరీక్షించడానికి కోళ్లను ఇంజిన్లోకి విసిరేస్తారు. ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. విమానంపై పక్షుల ఢీకొనడం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడానికి చికెన్ గన్ అనే ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది గాలితో నిండిన పెద్ద ఎయిర్ ఫిరంగి. తరువాత దానిని విమాన విండ్షీల్డ్, రెక్క, ఇంజిన్పై ఉంచుతారు. యంత్రం వేగాన్ని నిజమైన పక్షి ఢీకొట్టినట్లుగా ఉంచే విధంగా సెట్ చేస్తారు. విమానం గాజు, ఇంజిన్ వాస్తవ స్థితిని పరీక్షించగలిగేలా ఈ టెస్ట్ జరుగుతుంది. ఈ పరీక్ష సాధారణంగా లాబొరేటరీలో జరుగుతుంది. లాబొరేటరీలో కోడిని ఢీకొన్న తర్వాత ఇంజనీర్లు దానిని హైస్పీడ్ కెమెరాతో రికార్డ్ చేసి ఆపై నష్టాన్ని విశ్లేషిస్తారు. వాస్తవానికి ఈ ఇంజిన్ పరీక్షను నిజమైన కోడితో నిర్వహిస్తారు. ఎందుకంటే దాని బరువు, ఆకారం ఆకాశంలో ఎగురుతున్న పక్షుల మాదిరిగానే ఉంటాయి. ఈ రోజుల్లో ఈ పద్ధతిని అన్ని ప్రధాన విమాన తయారీదారులు అవలంబిస్తున్నారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు. ముందుగా పరీక్షించాల్సిన విమానంలోని ఇంజిన్, కాక్పిట్ విండ్షీల్డ్, రెక్కలు వంటి భాగాలను దృఢమైన ఫ్రేమ్పై అమర్చుతారు. ఆ తర్వాతే ఇంజిన్లో ఏ వస్తువు వేసి పరీక్షించాలని నిర్ణయిస్తారు. ఈ పరీక్ష కోసం చనిపోయిన కోడి లేదా నకిలీ పక్షి లేదా జెలటిన్ బాల్ను ఉపయోగిస్తారు. సాధారణంగా నిజమైన కోడిని పడవేస్తారు. అప్పుడు ఒక ప్రత్యేక ఎయిర్ గన్ లేదా ఫిరంగి లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. అది విమానం ఎగురుతున్నప్పుడు అదే వేగంతో విసిరేస్తుంది. గాలిలో ఈ ఢీకొన్నప్పుడు విమానానికి ఎలాంటి నష్టం జరగవచ్చు? విమానంలోని కీలకమైన భాగంలో కోడిని పడవేసినప్పుడు ప్రతి క్షణం హైస్పీడ్ కెమెరాలో రికార్డ్ చేయబడుతుంది. నష్టం ఎంతవరకు జరిగిందో మరియు అది ఎక్కడ సంభవిస్తుందో చూడవచ్చు. ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఇంజిన్ బ్లేడ్లు విరిగిపోయాయా, విండ్షీల్డ్ విరిగిపోయిందా మరియు విమానం యొక్క రెక్కలు దెబ్బతిన్నాయా అని తనిఖీ చేస్తారు. పెద్ద నష్టం లేకపోతే విమానం ఎగరగలదు. ఇంజిన్ పరీక్షకు వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా విమాన ఇంజిన్ పరీక్షకు సంబంధించిన నిబంధనలు, షరతులు మారుతూ ఉంటాయి. ఒక కోడి విమానం ఇంజిన్లో చిక్కుకున్నప్పటికీ అది కనీసం 2 నిమిషాల పాటు 75% థ్రస్ట్ వద్ద పనిచేయాలి. పైలట్కు అత్యవసర ల్యాండింగ్ చేయడానికి సమయం ఉండటానికి ఇది అవసరం. ఈ పరీక్ష అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలలో భాగం. ఏ విమానం కూడా దానిని దాటకుండా ఎగరదు.